హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఏంటంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అనమాట. ఇంక నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము ఇదంతా కూడా నేను వీడియో అయితే తీసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇంక బర్త్డే రోజున అయితే మార్నింగే హెడ్ బాత్ చేసేసి ఇంక ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. మా మమ్మీ అయితే సేమియా చేశారనమాట. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుని ఇంట్లోనే పూజ చేసుకున్నాను. టెంపుల్ కి అయితే వెళ్ళలేదు. ఇంకా రోజు మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఇంటి దగ్గర లేరనమాట, ఈవినింగ్ వచ్చారు. సో ఇంకా నేను టెంపుల్ కి ఏం వెళ్లకుండా ఇంక ఇంట్లోనే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా బర్త్డే కి తీసుకున్న డ్రెస్ అయితే ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత కేక్ కట్ చేసేటప్పుడు వేసుకుందామని చెప్పేసి మార్నింగ్ అయితే మీషోలో తీసుకున్న డ్రెస్ వేసేసుకున్నాను. ఈ డ్రెస్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా లైక్ కాస్ట్ ఎంత పడింది, ఫ్యాబ్రిక్ ఏంటి, స్లీవ్స్ ఎలా వచ్చాయి, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా లాంగ్ వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియో చూడని వారు ఉంటే ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీషో డ్రెస్సెస్ అండర్ 500 అని చెప్పేసి వ్లాగ్ అయితే ఉంటుంది. ఆ వీడియోలో ఈ టాప్ డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ గా ఉంటాయన్నమాట. ఇంకా డిస్క్రిప్షన్ లో టాప్స్ లింక్స్ అన్ని కూడా ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మీ అయితే నాకు సేమియా తినిపించారు. నేనైతే సేమియా అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఫస్ట్ అయితే మమ్మీ డాడీల దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మా అమ్మమ్మ తాతయ్య కూడా అక్షింతలు అయితే వేశారు. ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనతో కూడా అక్షింతలు అయితే వేయించేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే మా మమ్మీ నా కోసం వెజ్ బిర్యానీ అండ్ మష్రూమ్ కర్రీ అయితే చేశారు. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా చిన్నగా డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. డెకరేషన్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇంకా కేక్ మోడల్ అయితే మేము ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మోడల్ అయితే మేము గూగుల్లో చూసి సెలెక్ట్ చేసుకున్నాము. నేను వేసుకున్న డ్రెస్ కలర్ కి కేక్ కలర్ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టుగా మా హస్బెండ్ అయితే ఇలా డిజైన్ చేయించారు. ఈ కేక్ అయితే మేము అనపర్తిలోనే అమృత స్వీట్స్ అండ్ బేకరీలో అయితే చేయించుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 1500 అయితే తీసుకున్నారు. ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ మీరే చూసేయండి. వీళ్ళైతే మా ట్యూషన్కి వచ్చే పిల్లలు అనమాట. ఇంకా చిన్న పిల్లలకి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉంటాయి కదా. సో వాళ్ళని కూడా లోపలికి పిలిచి కేక్ అయితే కట్ చేశాను. మా హస్బెండ్ కేక్ తినిపించేసిన తర్వాత మమ్మీ డాడీ కూడా కేక్ తినిపించేశారు అండ్ అమ్మమ్మ తాతయ్య కూడా తినిపించారు. ఇదైతే వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే పిక్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే మా సిస్టర్ కూడా కేక్ అయితే తినిపించేసింది. మా సిస్టర్ అయితే గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంక నెక్స్ట్ అయితే ట్యూషన్ పిల్లలు అందరితోని కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పాప మీద పడదు, అది అది
చూసారు కదా మా ట్యూషన్ పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేక్ ని పీసెస్ గా కట్ చేసి ఆ కేక్ అండ్ చాక్లెట్స్ ని అయితే పిల్లలకి అయితే ఇచ్చేసాను. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పేసి అనుపత్తిలో ఉన్న ఆహా రెస్టారెంట్ కి అయితే వచ్చాము. చూసారు కదా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీకు ఎలా అనిపించాయో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ అలాగే నా బర్త్డే రోజున తీసుకున్న పిక్స్ అన్ని కూడా నేను లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.